క్రైస్తవ దైవ మర్మములు జనవరి 14. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానిని అంతటినీ తిరిగి తెచ్చుకునేను. ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. 1 సమూయేలు 30:18-19. మనము దేవుని ఎడల తప్పిపోయి ఆయన చిత్తమునకు విరుద్ధమైన కార్యములు చేసినప్పుడు తప్పక శ్రమపడుదుము. అట్టి సందర్భం ఒకటి దావీదు జీవితంలో సంభవించినప్పుడు అతడు బుద్ధి తెచ్చుకొని దేవుని యొద్దకు తిరిగి వచ్చి ఆయన యొద్ద విచారించెను. తత్ఫలితముగా దావీదు సమస్తమును సంపాదించుకొనెను. దావీదు వలెనే మనము కూడా ఎన్నో తప్పులు చేయదుము. మనము తిరిగి జన్మించిన వారమై ఉండి ఆయన ప్రేమను రుచి చూచిన వారమై ఉండి ఆయన చిత్తమును ఎలాగ కనుగొనవలెనో ఎరిగిన వారమై ఉండి కూడా కొన్ని పర్యాయములు ఆయన చిత్తమును కనుగొనటలో తప్పిపోయి మన సొంత జ్ఞానముతో కార్యములు చేయుదుము. నీవు తప్పిపోయినప్పుడు నీకు స్నేహితులుగా నున్నవారు కూడా నీకు విరోధములుగా లేకపోవచ్చును. అయితే తిరిగి ప్రభువునొద్దకు వచ్చి ఆయన చిత్తమును నెరవేర్చి నీవు ఆయన రక్తము ద్వారా కడుగబడి క్షమించబడవచ్చును. ప్రభువు నీ తప్పిదమును క్షమించి ఉన్నాడని నీవు సంతోషించవచ్చును. ప్రభువు వలన మరలా వాడబడవచ్చును. ఆయన సహవాసమును తిరిగి పొందుట వలనను ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడట వలనను నీ హృదయము గొప్ప సంతోషముతో నింపబడును.